క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్య ధ్యానాలు మరి మీ జీవితాల్లో దీవెనకరంగా ఉంటున్నాయని ఆశిస్తున్నాను. మీకున్న ప్రార్థన అవసరతలు తప్పకుండా తెలియచేయండి. మీ కొరకు అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? జనవరి మాసం 14వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. లేఖన భాగం పూర్తి వచనాన్ని చదువుకుందాం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంబరపడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. మన యొక్క దైనందిన జీవితాల్లో ఎదుర్కొంటున్న యుద్ధాలలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి తెలియచేసే వచనం ఎంతో శక్తివంతమైన వచనం. ఈ రోజున మీలో చాలామంది అలసిపోయి ఉండొచ్చు. నిరుత్సాహంతో ఈ వాక్యాన్ని వింటున్నారేమో, లేదా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పరిష్కారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఈ వాక్యం మీ కొరకే. ఇప్పటికీ మనం ఇంకా జీవించి ఉన్నాము అంటే, వాక్యాన్ని వింటున్నామంటే ఇదే ఒక గొప్ప సాక్ష్యం. ఎందుకంటే ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తన యొక్క కృపను చూపిస్తూ మనల్ని నడిపిస్తున్న విధానం, మన యొక్క జీవితాలలో అనేక మంది ముందు ప్రభు మనల్ని సాక్షులుగా నిలబెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ వచనం దేవుడు విరిగిపోయిన ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథాన్ని ది బ్రోకెన్ బుక్ అంటారు. ది బ్రోకెన్ బుక్, విరిగిపోయిన పుస్తకాన్ని, విరిగిపోయిన ప్రజల కొరకు దేవుడు అనేకమైన వాగ్దానాల చేత రూపొందించబడిన గ్రంథం. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 19వ వచనంలో వాగ్దానం చేయబడుతుంది, నేను వారిని విస్తరింపచేస్తాను, నేను వారిని మహింపరుస్తాను. ఈ మాటలు జీవితంలో ఓడిపోయి నిరాశతో నిస్పృహతో అవమానంతో నింపబడిన ప్రజలకు చెప్పబడుతున్నాయి. ఇజ్రాయేలీలు బలంగా ఉన్నప్పుడు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఈ మాటలు మాట్లాడలేదు. కానీ వారు గాయపడ్డారు, బందీలుగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడి వాగ్దానాన్ని వారితో మాట్లాడుతున్నారు. మనలో చాలామంది కూడా దేవుని ప్రేమిస్తున్నాం, అయినప్పటికీ కూడా అనేకమైన నిశ్శబ్ద పోరాటాలు, ఆర్థిక ఒత్తిడి, సమాధానం లేని జీవితాలు, దేవుడు మర్చిపోయాడా అనుకునే పరిస్థితులు ఎదుర్కొనే వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు సెలవిస్తున్న మాట దీన్ని స్పష్టంగా వినండి. తన ప్రజల కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడూ కూడా రద్దు కాదు, అది అల్పమైనవి కాదు. ఈ వాక్యం నేటికి కూడా సజీవంగా ఉన్నది. మన పరిస్థితికి, మన జీవితాలకు సరిపోయినది దేవుని యొక్క వాక్యం. ఇజ్రాయేలీలు చీకటి దినాలలో ఉన్నప్పుడు ఇర్మియా ఈ వాక్కులు మాట్లాడుతున్నారు. బబులోని యొక్క దండయాత్ర తర్వాత యెరూషలేం పూర్తిగా నాశనం చేయబడింది. కుటుంబాలు విడిపోయి చెల్లాచెదురుగా చేయబడ్డాయి. ప్రజలు చెరలోకి తీసుకుని పోబడ్డారు. ఇలా వారు భావించారు. ఏమనంటే దేవుని చేత విడిచిపెట్టబడ్డారు, దేశాల ముందు సిగ్గుతో తలదించుకున్నారు, ఆధ్యాత్మికంగా ఎండిపోయిన పరిస్థితులు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు అనడానికి ఈ వచనం ఒక అద్భుతమైన సాక్ష్యం. ఈ వచనం ద్వారా దేవుడు 3 వాగ్దానాలు దేవుడు చేస్తా ఉన్నాడు. ఏంటంటే, 1, కృతజ్ఞత ఆనందం తిరిగి మీకు ఇస్తాను. దేనినైతే తక్కువగా సంఖ్యలో ఉన్నారో దాన్ని నేను భర్తీ చేస్తాను. ఏదైతే అవమానంగా మీరు అనుకుంటున్నారో దాన్ని నేను ఘనతగా మార్చబోతా ఉన్నాను. కృతజ్ఞత సంతోషం. దేవుని ప్రజలు కృతజ్ఞత ఆనందాన్ని కలిగి ఉంటారు. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేస్తాను. సంఖ్యలో వారు బలముగా ఉంటారు, గొప్పవారుగా వారు చేయబడతారు. బాధల తర్వాత కూడా తన ప్రజలు జరుపుకునే సంబరాలను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈరోజు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లేదా కుటుంబ సంబంధాలలో ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్న మీతో ప్రభు మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? మీ దుఃఖం సంతోషంగా మారబోతోంది. గనుక మీ యొక్క ప్రతి స్పందన, ప్రతి మాట కూడా కృతజ్ఞతగా మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి. కీర్తనకారుడు 30వ అధ్యాయం 11వ వచనంలో మాట అంటాడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రతి దుఃఖాన్ని కూడా నాట్యంగా, సంతోషంగా మార్చబోతా ఉన్నాడు. ఆయన మనల్ని విస్తరింప చేయాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అది కుటుంబ పరంగా కానీ, పరిచర్య పరంగా కానీ, చేస్తున్న ప్రయత్నాల్లో కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిశ్చయంగా మన జీవితాల్లో చూస్తాం.
దేవుని యొక్క సమయం ఏర్పాటుపై మనం నమ్మకం ఉంచుదాం. పరిస్థితులు తక్కువగా అల్పంగా కనిపిస్తున్నప్పుడు దేవుడు తెర వెనుక పని చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఏ రోజు కూడా మర్చిపోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి హామీ ఇస్తున్న వాగ్దానం ఇది. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న వారికి కాదు. భక్తిహీనులకు ఏ వాగ్దానం కూడా వర్తించదు. అది ఖచ్చితంగా మనం గుర్తించాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే వాగ్దానాల యొక్క నెరవేర్పు. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అవును, దేవునికి సాక్షులుగా ఈ లోకంలో మనం జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆయన మహిమ కొరకు మనం బ్రతకాలి. ఆయన మహిమ తెచ్చుకునేటట్లుగా ఆయన కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగించడానికి ఇష్టపడతా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడి ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉద్యోగ నష్టాలు, కుటుంబ సంక్షోభాలు ఎదుర్కొంటున్న మనతో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ప్రతి చిన్న విజయాలకు కూడా ప్రభుని స్తుతించండి. గొప్ప విజయాన్ని మీరు చూడబోతా ఉన్నారు. విత్తనం చిన్నదిగానే కనిపిస్తుంది. కృతజ్ఞతలు చెల్లించడం, సమస్యకు ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది ఆశ్చర్యంగానో కనిపించవచ్చు. కానీ విత్తనం చిన్నదే, ఆ విత్తనం గొప్ప అడవిని కూడా సృష్టించగలదు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన ప్రార్థన చిన్నదే కావచ్చు, మన విశ్వాసం చిన్నదే కావచ్చు, కానీ వాక్యాన్ని, వాగ్దానాన్ని నమ్మండి. దేవుడు ఖచ్చితంగా మీ శ్రమలను ఫలభరితంగా ఉన్నతమైన స్థితిలోనికి ఆయన మీ జీవితాలను ఆయన మార్చబోతా ఉన్నాడు. ప్రయత్నాలు ఫెయిల్ అవుతున్నాయని, కలలు గాలిలో కలిసిపోతున్నాయని నిరాశ చెందకండి. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత గొప్ప వేడుకగా దారి తీసేది గనుక కృతజ్ఞతలు చెల్లిందాం. కష్టాల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లిందాం. యోహాను సువార్త 16:20 మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని ప్రభు వాగ్దానం చేస్తున్నారు కదా. అవును, మరణం వరకు నమ్మకంగా ఉందాం. ఎందుకంటే మనకి ప్రభు జీవ కిరీటాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతా ఉన్నారు. మీ జీవితం కృతజ్ఞతతో, ఆనందంతో పొర్లేలాగా దేవుడు చేయబోతా ఉన్నాడు. మీ ప్రయత్నాలను దేవుడు ఫలింపులోనికి ఆయన తీసుకుని రాబోతా ఉన్నాడు. అయితే ఒకటి, దేవునికి మహిమకరంగా ప్రతి స్థితిలో కూడా జీవించినప్పుడు నీ జీవితము, నీ ప్రయత్నాలు ఈ రోజున చిన్నవిగా అనిపించవచ్చు, అల్పంగా అనిపించవచ్చు, మనుషుల ముందు నువ్వు తలదించుకుని ఉండొచ్చు. కానీ ఒకరోజు రాబోతుంది ప్రభు నిన్ను ఘనపరిచేదను. ఆ దినము కొరకు నిరీక్షణతో ఎదురు చూడండి. నిశ్చయంగా నీ విశ్వాసతను ప్రభు ఘనపరిచి నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? పరలోకమున మా తండ్రి, ఇర్మియా గ్రంథం 30:19 నీ విశ్వాసానికి, నువ్వు చూపించే వాగ్దానానికి నీకు కృతజ్ఞతలు చెల్లించేస్తున్నాం తండ్రి. ప్రభా, మా జీవితాలను, మా కుటుంబాలను, పరిచర్యలను నువ్వు జ్ఞాపకం చేసుకునండి. మా దుఃఖం సంతోషంగా మారబోతుందని నువ్వు చేస్తున్న వాగ్దానాన్ని బట్టి వందనాలు. మా పోరాటాలను సాక్ష్యంగా నువ్వు మార్చబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో నీ సమయం మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాము దేవా. నిరీక్షణతో ప్రభా నీ ప్రజలు నీ వైపునకు చూచే కృపను దయచేయమని, ఇదిగో ఈరోజు నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచే, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పుని దయచేయండి ప్రభా. కుటుంబ జీవితాలలో ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో కూడా దేవా నీ బిడ్డలకి నెమ్మదిని, సమాధానము దయచేయమని, ఒక పరిష్కారాన్ని నీ బిడ్డలకి మీరు అనుగ్రహించండి దేవా. బలపరిచి నడిపించమని అడుగుచు మీ కృపాహస్తాలకు దేవా ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్.